నాలో ఉన్న రైటర్‌ని బయటికి తీసి, తనికెళ్ళ భరణి గారు నాకు హైదరాబాద్‌లో ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఆయన్ని దండం పెట్టుకోవాలి. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. సో, ఆ విధంగా రైటర్‌గా నా రీ ఎంట్రీ కొనసాగింది. సో, అలాగా ఆయన దగ్గర చేస్తూ వచ్చి చాలా సినిమాలకి వాటికి. మన 'దివాకర్ బాబు' గారి దగ్గర కొన్నాళ్ళు చేశాను. 'వినోదం' లాంటి సినిమాలకి వాటికి ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. ఓకే. మన పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గర చేశాను. ఓహ్! సో, ఇలాగా కొన్నాళ్ళు చేసిన తర్వాత మణిశంకర్ అని ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఒకాయన ఉన్నారు. హిందీ సినిమాలు చాలా చేశారు. 'రుద్రాక్ష', 'సోలా డిసెంబర్' ఇలాంటి సినిమాలు చాలా చేశారాయన. ఆయన అప్పుడు యాడ్స్ అవి చేసేవారు. ఆయన పిలిచి, "రామకృష్ణ, నీ ఫ్లూయెన్సీ బాగుంది ఇంగ్లీష్‌లో గానీ, తెలుగులో గానీ. నువ్వు నాతో పాటు ఎందుకు చేయకూడదు? నాతో పాటు చేయొచ్చు కదా!" అని చెప్పనని అడిగారు.